హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 18ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే షెన్బాయ్ని వాళ్ళ అమ్మ చెడామడ తిడుతూ ఉంటే యానా దొంగసాయిని పిలిచి కస్టమర్స్ అందరినీ ఇక్కడి నుండి పంపించేయి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నదంతా బయటకు వినిపిస్తుందేమో, త్వరగా అందరినీ ఇక్కడి నుండి పంపించేయని యానా అంటూ ఉంటే దొంగసాయి వెంటనే మేము ఈరోజు షాప్ క్లోజ్ చేయబోతున్నాము అనేసి అందరినీ బయటకు పంపించేస్తూ ఉంది. యానా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని వినడానికి వెళ్తూ ఉంది. అప్పుడు షెన్బాయ్తో వాళ్ళమ్మ, నేను ఇంక నిన్ను కాపాడలేను, జోర్నియా కేసు వల్ల నువ్వు అందరినీ ఎనిమీస్ చేసేసుకున్నావు, నీకు మేము హెల్ప్ చేయాలి అంటే ఒక్కటి మాత్రమే చేయగలము, అది కూడా నేను ఒక రిచ్ ఫ్యామిలీలో ఇచ్చి పెళ్లి చేయడమే, అందుకే నేను మ్యాచ్ ఫిక్స్ చేశాను, వాళ్ళు ఎలా అయినా నిన్ను కాపాడేవాళ్ళు, దాన్ని కూడా నువ్వు స్పాయిల్ చేసేసావని అమ్మ అరుస్తూ ఉంటే షెన్బాయ్ వెంటనే ప్రాణాలని కాపాడడం కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఏంటి, మా నాన్న కూడా బాగా రిచ్ ఫ్యామిలీలో ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు, కానీ ఆయన్ని కూడా చంపేశారు కదా అని షెన్బాయ్ అంటూ ఉంటే అది విని అమ్మ షెన్బాయ్ని లాగిపెట్టి ఒకటి పీకుతున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి యానా షాక్ అయి చూస్తూ ఉంటే షెన్బాయ్ వాళ్ళమ్మ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు. షెన్బాయ్తో ఏం మాట్లాడాలో అర్థం కాక యానా సైలెంట్గా నిలబడుకొని ఉంది. ఇక్కడేమో జనరల్ ఒక కాఫీ షాప్లోనే కదా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ కాఫీ షాప్లో ఓనర్ ఏదో మాట్లాడుతూ ఉంటే జనరల్ దాన్ని సీక్రెట్గా నిలబడుకొని వింటూ ఉన్నాడు. అతను అంటున్నాడు, నేను అతన్ని మనవడిని కాదు, మా అమ్మకి ఒక లవర్ ఉండేవాడు, మా అమ్మకి ఆ లవర్కి పుట్టిన పిల్లాన్నే నేను, అందువల్లనే నాకు ఇలాంటి ఇల్లీగల్ డీలింగ్స్ అంతా ఇస్తూ ఉన్నాడు, వాడి సొంత మనవడికి మాత్రము మంచి మంచి జాబ్స్ ఇస్తున్నాడు, ఇవన్నీ నేను చూస్తూ ఉండాల్సి వచ్చింది, ఈ ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం వస్తే అది నాకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అని అంటూ ఉన్నాడు. అప్పుడు వెనకాల నుండి ఎవరో జనరల్ని చూసేసి ఎవర్రా చాటుగా నిలబడుకొని ఉండేది అని అంటూ ఉన్నారు. జనరల్ అక్కడి నుండి పారిపోతున్నాడు. జనరల్ని వెతుక్కుంటూ వాళ్ళ మనుషుల్ని పంపిస్తున్నాడు. ఇక్కడేమో యానా షాప్ని క్లోజ్ చేయడానికి వెళ్తూ ఉంటే ఎవరో వచ్చి ఆపుతున్నారు. యానా షాక్ అయి నిలబడుకుని ఉంది. నైట్ మళ్ళీ యానా షెన్బాయ్ని పిలుస్తూ ఉంటే అక్కడికి షెన్బాయ్ వస్తున్నాడు. ఈ టైంలో ఎందుకు నన్ను షాప్కి రమ్మని చెప్పావని అడుగుతున్నాడు. ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీరు ఇప్పుడు మీట్ అవ్వాలి అనేసి యానా షెన్బాయ్ని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. అక్కడ జనరల్ కూర్చొని ఏం సార్ ఎలా ఉన్నారు అనేసి షెన్బాయ్ని అడుగుతూ ఉంటే ఆ వాయిస్ విని షెన్బాయ్ కనిపెట్టేస్తున్నాడు. జనరల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మిమ్మల్ని ఊరంతా వెతుకుతూ ఉన్నాను, మీరు నాకు దగ్గరలోనే ఉన్నారు, కానీ నేనే కనిపెట్టలేకపోయానని షెన్బాయ్ అంటున్నాడు. షెన్బాయ్ వెంటనే యానాని చూసి ఈయన చేత అంట్లు గడిగించావు, నీకు కొంచెం కూడా మనసాక్షి లేదా, ఎంతైనా సరే ఈయన ఒక జనరల్ అని షెన్బాయ్ అడుగుతూ ఉంటే ఏది ఏమైనా ఆయన ఇప్పుడు ఒక అక్యూస్డ్, అందరూ ఆయన్ని వెతుక్కుంటూ ఉన్నారు, ఇంతసేపు ఆయన ఇక్కడ స్టే చేయడానికి అవకాశం కల్పించాను, ఈ చిన్న హెల్ప్ చేస్తే ఏమవుతుంది, నీకు అంత కష్టం అనిపిస్తే నువ్వు కూడా ఆయనతో కలిసి అంట్లు తోము అనేసి యానా అంటూ ఉంటే అది విని షెన్బాయ్ కూడా అంట్లు తోముతూ ఉన్నాడు. యానా బయటకు వచ్చి రుచి అన్ని దొంగసాయిని చూసి ఇలా చూడండి, ఆయన ఒక అక్యూస్డ్నే కానీ చాలా మంచివాడు, అర్థమవుతుందా అని యానా అంటూ ఉంటే మీరు చెప్తే మేము నమ్మకుండా ఉంటామా అనేసి రుచి అని అంటున్నాడు. దొంగసాయి కూడా యానాకి ప్రామిస్ చేస్తూ ఉంది ఈ మ్యాటర్ గురించి బయట ఎవరికి చెప్పను అని. ఇక్కడేమో షెన్బాయ్ మీరెందుకు వెంటనే నా దగ్గరికి రాలేదని అడుగుతూ ఉన్నాడు. మీరు అక్కడి నుండి తప్పించుకున్న వెంటనే డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు కదా అని అడుగుతూ ఉంటే మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు, నేను ఇంకా దేన్ని నమ్మి మీ దగ్గరికి రావాలి, నేను వెతికి చూశాను, నెక్స్ట్ నా పదవి పోయింది, నేను ఆ జోర్నియా కేసులో ఇన్వాల్వ్ అయ్యాను అనేసి మెజిస్ట్రేట్కి నా గురించి కంప్లైంట్ చేసి నన్ను పదవి నుండి రిమూవ్ చేసేశారు, ఆ తర్వాత నేను అక్కడి నుండి పారిపోయాను, మీరు క్యాపిటల్ సిటీలో ఎంక్వైరీ చేస్తున్నారేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది రాజుగారి ద్వారానే ఆ మెజిస్ట్రేట్ నన్ను పదవి నుండి రిమూవ్ చేశాడు అని, కానీ మీరేం చేయలేకపోయారు కదా అని జనరల్ అంటూ ఉంటే మరి ఇప్పుడు నన్నెలా నమ్మారని షెన్బాయ్ అడుగుతున్నాడు. లేదు, ఆ తర్వాత నేను సిటీలోకి వచ్చి వెతుకులాట మొదలుపెట్టాను, అప్పుడే మీరు ఆ గోస్ట్ మార్కెట్లో జోర్నియా అంతా పట్టుకున్నట్టు నాకు తెలిసింది, సో అప్పుడే నాకు అర్థమైంది నన్ను కాపాడేంత పవర్స్ మీకు ఇంకా రాలేదు అని, అందుకే ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని జనరల్ అంటూ ఉంటే షెన్బాయ్ జనరల్ దగ్గరికి వెళ్ళి మీరు రాజుగారిని మీట్ అవ్వాలి, కానీ రాజుగారిని మీట్ అవ్వడానికి ఇది కరెక్ట్ సమయం కాదు, కొన్ని డేస్ వెయిట్ చేయండి, రాజుగారిని మీట్ అయ్యే అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్ళి మీట్ అవుదాము అనేసి షెన్బాయ్ అంటూ ఉన్నాడు. అంతలో యానా లోపలికి వచ్చేస్తుంది. వచ్చి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారని అడుగుతూ ఉంది. కొన్ని డేస్ నేను ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాను, పర్మిషన్ ఇవ్వగలవా అనేసి జనరల్ యానాని అడుగుతూ ఉంటే యానా వెంటనే ఏంటి ఇక్కడనా అనేసి సరే నాకేం ప్రాబ్లం లేదు అని యానా చెప్పేలోపే నాకు ప్రాబ్లం ఉంది, మీరు ఇక్కడ స్టే చేయడానికి వీల్లేదు, ఇన్వెస్టిగేషన్ చేయడానికి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందువల్లే అలా అన్నాను అనేసి షెన్బాయ్ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామని థింక్ చేస్తూ ఉంటే అంతలో యానా ఒక ఐడియా ఇస్తుంది. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచొచ్చు కదా, అది చాలా పెద్ద ఇల్లు,
పైగా మీ అమ్మ కూడా నీకు ద్రోహం చేయరు. ఆల్రెడీ నువ్వు మీ అమ్మతో గొడవ పడ్డావు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్తే మీ అమ్మని కన్విన్స్ చేసే అవకాశం కూడా నీకు దొరుకుతుంది కదా అని యానా అంటూ ఉంటే షెన్బాయ్కి కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. సరే ఓకే అలానే చేద్దామని డిసైడ్ అవుతున్నాడు. జనరల్లీ షెన్బాయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. యానా కూడా వాళ్ళతో వెళ్తూ ఉంది. ఇప్పుడు అమ్మ అంటుంది, ఇలా చూడండి, మీరు జనరల్ అని మీ గురించి మీ పదవి గురించి నా కొడుకు అంతా చెప్పాడు. కానీ ఒక్కటి, మీరు మా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకుంటాను, కానీ మీరు బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు. మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడితే మాకు కూడా చెడ్డ పేరు వచ్చేస్తుంది అని అమ్మ అంటూ ఉంటే, లేదండి మీరు నాకు ఇక్కడ స్టే చేయడానికి పర్మిషన్ ఇచ్చారు కదా, అది చాలు, చాలా చాలా థ్యాంక్స్ అని అంటున్నాడు. నేనేం బయటకు వెళ్ళను అని అంటూ ఉన్నాడు. అప్పుడు షెన్బాయ్, అమ్మ షూలుకి ఈ మ్యాటర్ తెలియకుండా చూసుకోండి అని అంటూ ఉన్నప్పుడే అక్కడికి షూలు వచ్చేస్తుంది. డోర్ బయట నిలబడుకొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని వింటూ ఉంది. యానా వెంటనే, అవును షూలుకి తెలియకపోవడమే మంచిది, ఎందుకంటే బెయిలీ షూలు ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, కన్ఫర్మ్ గా షూలు బెయిలీకి చెప్పేస్తుంది అని యానా అంటూ ఉంది. అప్పుడు షూలు లోపలికి వచ్చి, యానా బయట నుండి వచ్చిన అమ్మాయి, తనకి మ్యాటర్ అంతా తెలియవచ్చు, నాకు తెలియకూడదా, ఇదెక్కడ న్యాయమో అనేసి షూలు అడుగుతూ ఉంది. షెన్బాయ్ వాళ్ళమ్మ సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. అమ్మ వెంటనే యానాని షెన్బాయ్ని బయటకు తీసుకుని వచ్చి, నువ్వేం బాధపడకు, కానీ నువ్వు ఆ పే మినిస్టర్ వాళ్ళ కూతుర్ని బాగా అవమానించి అక్కడి నుండి పంపించేశావు, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అమ్మ అంటూ ఉంటే షెన్బాయ్ వెంటనే, అమ్మ మీరు నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం ఏదేదో చేస్తూ ఉన్నారు, కానీ నా బలం మీరు మాత్రమే, కానీ మీరే కొన్నిసార్లు ఇలా కోప్పడి నాతో గొడవ పడుతూ ఉంటే అదే నా వీక్నెస్గా మారిపోతూ ఉంది. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే, కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, అర్థమవుతుందని షెన్బాయ్ అంటూ ఉంటే, సరే సరే ఓకే, యానా ఉంది కదా, తను కూడా నీ గురించి బాధపడుతూ ఉనింది, నువ్వు యానాకి మంచి గిఫ్ట్ ఇవ్వాలని అమ్మ అంటూ ఉంటే, ఇస్తానమ్మా అనేసి యానాకి థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుండి బయలుదేరుతూ ఉన్నారు. నీకేం గిఫ్ట్ కావాలని యానాని అడుగుతూ ఉంటే, మీరేమిస్తారని యానా అడుగుతూ ఉంది. కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే సరిపోతుందని షెన్బాయ్ అంటున్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. కొన్ని డేస్ గడిచిపోతూ ఉంది. జనరల్ ఎలాగో షెన్బాయ్ వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, గయాకి బర్త్డే వచ్చేస్తున్నట్టు ఉంది. తన కోసం చాలా ఐటమ్స్ అన్నిటిని ప్రిపేర్ చేసి గయాకి నివాళులు అర్పిస్తున్నాడు. నెక్స్ట్ బాగా డ్రింక్ చేస్తూ కూర్చొనున్నాడు. అప్పుడు కరెక్ట్గా అక్కడికి షూలు వస్తుంది. అసలు ఆయనకి ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఈ రోజు వాళ్ళ వైఫ్ బర్త్డే అంట, అందుకని వాళ్ళ వైఫ్కి ఏదేదో గిఫ్ట్లు ఇస్తూ ఉన్నాడు అని పనిపిల్ల అంటూ ఉంది. ఇదే కరెక్ట్ టైం అనుకొని బాగా ఫుల్గా తాగేస్తున్న జనరల్ దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నారు, మీ వైఫ్కి నేను కూడా నివాళులు అర్పించడానికి కొంచెం వైన్ బాటిల్స్ తెచ్చాను అనేసి ఆ వైన్ బాటిల్ని జనరల్కి ఇచ్చి వాటిని కూడా తాగేలాగా చేస్తూ ఉంది. జనరల్ ఫుల్గా డ్రింక్ చేసేసి మత్తులో ఉంటున్నాడు. అప్పుడు షూలు వెంటనే, మీరు చాలా కష్టాలు పడ్డారు, షెన్బాయ్ యానా కూడా మీ విలేజ్లో పెళ్లి కూడా చేసుకున్నారు, అయినా కూడా ఈ జోనియా కేసుని కంప్లీట్గా అంతం చేయలేకపోయారు అని షూలు అంటూ ఉంటే, షెన్బాయ్కి యానాకి 3 సార్లు పెళ్ళవుతుంది అనేసి నా వైఫ్ చెప్పింది, అందులో ఒకసారి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది అనేసి మత్తులో జనరల్ అన్నిటినీ చెప్పేస్తున్నాడు. అంతలో షెన్బాయ్ వాళ్ళమ్మ అక్కడికి వచ్చేస్తున్నారు. మీరేమంటున్నారు, ఆ ఊర్లో పెళ్లి జరిగింది షెన్బాయ్కి యానాక, ఆ స్కిన్ డాక్టర్ ఉంది కదా ఆ అమ్మాయేనా అని అరుస్తూ ఉంది. వెంటనే యానా షెన్బాయ్ని పిలిపిస్తున్నారు. ఇద్దరు మోకాల మీద నిలబడుకొని ఉంటే, పెళ్లి మాత్రం చేసేసుకున్నారు, కానీ పెళ్లి చేసుకున్నామని ఒప్పుకోవడానికి మీకేంటి ప్రాబ్లం అని అమ్మ అడుగుతూ ఉంది. యానా వెంటనే, మేడం అదొక ఫేక్ మ్యారేజ్, మేమిద్దరం ఆ కేసుని ఎంక్వైరీ చేయడం కోసమే పెళ్లి చేసుకున్నాము, ఆ తర్వాత లీగల్గా డైవర్స్ కూడా తీసేసుకున్నాము, ప్లీజ్ దాని గురించి తప్పుగా అర్థం చేసుకోకండి అని యానా అంటూ ఉంటే, షెన్బాయ్ నువ్వు ముందు బయటకు వెళ్ళు, నేను కొంచెం మీ అమ్మాయితో మాట్లాడాలి అనేసి షెన్బాయ్ని బయటకు పంపించేస్తున్నారు. షెన్బాయ్ బయటకు వచ్చి నిలబడుకొని ఉన్నాడు. పక్కనే షూలు కూడా ఉంది. షెన్బాయ్ షూలుని చూసి, నువ్వు చేయాలనుకున్నదంతా చేసేసావు, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందని అడుగుతూ ఉంటే, నేను ముందే చెప్పాను కదా మీ పెళ్లి గురించి, కానీ నువ్వే లైట్ తీసుకున్నావు అని షూలు అంటూ ఉంది. ఇక్కడేమో షెన్బాయ్ వాళ్ళమ్మ యానాని చూసి, ఇంక చాలు, నువ్వు ఇక మీదట ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు, నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు షాప్నంతా ఖాళీ చేసేసి ఇక్కడ నుండి వెళ్ళిపోని అంటూ ఉంటే, నేనేం తప్పు చేశాను మేడం, అసలు నేనెందుకు వెళ్ళాలని యానా అడుగుతూ ఉంది. నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు, నేను నా సెక్యూరిటీని పిలుస్తాను అనేసి సెక్యూరిటీని పిలిచి ఈ అమ్మాయిని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళండి అని అంటూ ఉంటే, షెన్బాయ్ ఆ సౌండ్స్ విని లోపలికి వచ్చేస్తున్నాడు. అమ్మా మీరేమనుకుంటున్నారు, తప్పు చేసింది నేను, కానీ పనిష్మెంట్ ఆ అమ్మాయికి ఇస్తున్నారు, ఇది జస్ట్ కేసు కోసమే చేసుకున్న పెళ్లి, మేము అప్పుడే డైవర్స్ కూడా తీసేసుకున్నాము, ఈ పెళ్లి ఇంకా చెల్లదు, అసలు ఈ అమ్మాయి మీద మీకు ఎలాంటి రైట్స్ లేదు,
ఏదైనా రూల్స్ ప్రకారమే జరగాలి, మీరు రూల్స్ ప్రకారం ఈ అమ్మాయిని ఇక్కడ నుండి పంపించలేరు అని షెన్బాయ్ అంటూ ఉంటే, ఈ అమ్మాయిని ఇక్కడ నుండి తరిమి కొట్టడానికి నాకు 1000 దారులున్నాయి, అదేంటో నేను చేసి చూపిస్తాను చూడు అనేసి అమ్మ అంటూ ఉంది. యానా షాప్కి వెళ్ళిపోతుంది. షాప్ దగ్గరికి చాలా మంది జెంట్స్ వచ్చేసి మీ స్పాకి జెంట్స్ వస్తే మీరు తరిమి కొట్టేస్తారంట కదా అనేసి అడుగుతూ ఉంటే, యానా వెంటనే అలా ఏం లేదు, ఈ రోజు మేము మెన్స్ కోసం స్పెషల్ గా సర్వీస్ చేస్తున్నాము అనేసి అక్కడ వచ్చి ఉన్న లేడీ కస్టమర్స్ అందరికీ చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి, సారీ అండి మీరందరూ రేపు రండి అనేసి వాళ్ళందరినీ అక్కడ నుండి పంపించేస్తున్నారు. అప్పుడు ఆ జెంట్స్ అరుపులు వినిపిస్తూ ఉంది. అక్కడ స్పా మసాజ్ అంతా ఓవర్ గా చేస్తున్నట్టు ఉన్నారు. అవి తట్టుకోలేక అరుస్తూ ఉన్నారు. స్పా టబ్ లో హాట్ వాటర్ ని పోసేస్తున్నారు. అది తట్టుకోలేక వాళ్ళంతా ఆ స్పా టబ్బుతోనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. అదంతా చూసి ఆ అమ్మాయిలంతా నవ్వుకుంటూ ఉన్నారు. యానా, రూచియాన్, దొంగసాయి ముగ్గురు కలిసి మీ ఆటలు మా దగ్గరేనా అన్నట్టు చూస్తూ ఉన్నారు. ఈ మ్యాటర్ అంతా షెన్బాయ్ వాళ్ళ అమ్మకి తెలుస్తుంది. నా మనుషుల్నే తరిమి కొడుతుందా, ఆ అమ్మాయిని ఇప్పుడు ఏం చేస్తానో చూడు అనేసి అరుస్తూ ఉన్నారు. యానాని మీట్ అవ్వడానికి షూలు వస్తూ ఉంది. ఇలా చూడు, ఈ షాప్ని నేను కొనేశాను, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి, నీకు నేను కొంచెం మనీ కూడా ఇస్తాను, ఈ ఊరి నుండి పారిపోవడానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తాను, వీటన్నిటిని తీసుకొని ఇక్కడ నుండి పారిపో, ఏంటి అర్థమవుతుందా అని షూలు అంటూ ఉంటే, యానా వెంటనే మిమ్మల్ని ఎదిరించి మేము ఏం చేయగలము, కానీ మీరు మీ పవర్స్ ని యూజ్ చేసి చాలా వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నారని యానా అంటూ ఉంటే షూలు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ యానా షాప్ దగ్గరికి వెళ్లి, రూచియాన్, దొంగసాయితో కొన్ని డేస్ నేను షాప్ ని క్లోజ్ చేయబోతున్నాను, త్వరలోనే రీఓపెన్ చేసేద్దాము అని యానా అంటూ ఉంటే, రూచియాన్ వెంటనే నేను గవర్నమెంట్ కి చాలా అర్జీలు రాసి రెడీ చేసి ఉంచాను, ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇస్తే వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుంటారు అని రూచియాన్ అంటూ ఉన్నాడు. యానా వద్దొద్దు అని అంటూ ఉంది. మనమే చూసుకుందాము, ఇదంతా కొన్ని డేస్ మాత్రమే, అంతవరకు మీరు ఈ మనీ తీసుకుని యూజ్ చేసుకోండి అనేసి వాళ్ళిద్దరిని అక్కడి నుండి పంపించేస్తూ ఉంది. వాళ్ళిద్దరూ డల్గా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. యానా లోపలికి వెళ్లి రిమైనింగ్ ఉన్న థింగ్స్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంది. అంతలో అక్కడికి షెన్బాయ్ వస్తున్నాడు. వచ్చి షాప్ ని ఖాళీ చేసేస్తున్నట్టు ఉన్నావు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అయ్యావా అని అడుగుతూ ఉన్నాడు. కానీ యానా సైలెంట్ గా ఉంది. షెన్బాయ్ వెంటనే, సరే నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చాయి, నిన్నెవ్వరూ అక్కడ వెతకరు అని షెన్బాయ్ అంటూ ఉంటే యానా నవ్వుతూ ఓకే చెప్పేస్తుంది. షెన్బాయ్ కూడా లైట్ గా నవ్వుతూ యానాని ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడేమో షూలు వాళ్ళ అమ్మకి బాగా ఎక్కిస్తూ ఉంది. అమ్మా మీరు నాకు ఒక హెల్ప్ చేయండి, నేను ఆల్రెడీ మీకు ఒక హెల్ప్ చేశాను, మీ కొడుకు మొదటి భార్యని ఇక్కడ నుండి పంపించేశాను, ఇప్పుడు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి, ఆ జనరల్ ఉన్నారు కదా అనేసి ఏదో హెల్ప్ అడుగుతూ ఉంది. ఇప్పుడు షూలు ఆ జనరల్ ని చూడడానికి బెయిలీని ఇంటికి తీసుకుని వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి. బెయిలీ జనరల్ ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి హక్ చేసుకుంటున్నాడు. జనరల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి అనేసి షూలు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంది. అన్నా మీరెందుకు నన్ను మీట్ అవ్వడానికి రాలేదు అని బెయిలీ అడుగుతూ ఉంటే, నేను నిన్ను మీట్ అయితే మళ్ళీ నీకు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి, వస్తే నేనేం చేయాలి, పైగా అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటే, అది విని బెయిలీ, నేను ఆ షెన్బాయ్ని ఊరికే వదిలిపెట్టను, గయా వదిలిని వాడు చంపేశాడు కదా అనేసి అరుస్తూ ఉంటే, షెన్బాయ్ ఆయుధంతోనే గయా చనిపోయింది, కానీ షెన్బాయ్ తనని చంపలేదు, గయా సూసైడ్ చేసుకొని చనిపోయింది, అది కూడా నన్ను కాపాడడం కోసమే అని జనరల్ అంటూ ఉంటే, బెయిలీకి ఇప్పుడే అంతా అర్థమవుతూ ఉంది. అందరూ నీ గురించే తప్పుగా మాట్లాడుకుంటున్నారు, నీకు ఆ టీ షాప్ కి కనెక్షన్ ఉంది అని అనుకుంటూ ఉన్నారు, ఆ టీ షాప్ కి జోర్నియాకి కనెక్షన్ ఉందంట, ఇదంతా నిజమేనా అని జనరల్ అడుగుతూ ఉంటే, అన్నా మీరు అతను చెప్పిందంతా నమ్మకండి, నాకు జోర్నియాకి ఎలాంటి సంబంధము లేదు, కానీ ఆ షెన్బాయ్ ఆ హోటల్ ఓనర్ ఉన్నారు కదా వాళ్ళు, అదే ఆ మినిస్టర్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఆ రోజు లంచ్ కూడా చేశాడు, దాని గురించి మీరేమనుకుంటున్నారని బెయిలీ అంటూ ఉన్నాడు. మీరు నాతో పాటు వచ్చేయండి, మనం ఇద్దరం కలిసి సీక్రెట్ గా ఈ కేసుని ఎంక్వైరీ చేద్దాము, మీరు నన్ను నమ్ముతున్నారు కదా అని బెయిలీ అడుగుతూ ఉంటే, నిన్ను నమ్మకుండా ఉంటానా అనేసి జనరల్ బెయిలీతో కలిసి వెళ్ళిపోతున్నాడు. బెయిలీ వెంటనే షూలుకి థాంక్స్ చెప్తూ ఉంటే, పర్లేదు అని షూలు అంటూ ఉంది. ఇక్కడేమో షెన్బాయ్, యానా ఇద్దరు కలిసే ఉంటున్నారు కదా, ఇద్దరు కలిసి తింటూ ఉన్నారు. ఫుడ్ చాలా బాగుంది అనేసి, సరే నాకు కొన్ని డెలివరీ చేయాల్సిన వర్క్స్ ఉన్నాయి, వాటిని అంతా డెలివరీ ఇచ్చేసి వస్తాను, వాళ్ళు నా రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి వాళ్ళు నా గురించి ఎవరికి చెప్పరు, సరే నువ్వు తిను అనేసి యానా షెన్బాయ్కి ఫుడ్ పెడుతూ ఉంటే షెన్బాయ్ నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి షూ వస్తున్నాడు. షూకి ముందే తెలుసు యానా షెన్బాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది అని. ఇలా బెయిలీ వచ్చి
జనరల్ని తీసుకొని వెళ్ళిపోయాడని షూ అంటూ ఉంటే ఇదంతా షూలు పనినే అనుకొని షెన్బాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. యానా తన ఫేస్ ని కవర్ చేసుకుని షెన్బాయ్ వెనకాలే వెళ్తూ ఉంది. షెన్బాయ్ నేరుగా షూలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, అవును నేనే చేశాను, నీకెంత ధైర్యము, ఆల్రెడీ అమ్మకి యానాకి గొడవలని తెలుసు, ఒకవేళ యానా వెళ్ళి జనరల్ మన ఇంట్లో ఉన్నట్టు చెప్పేస్తే ఏం చేయాలి అని షూలు అడుగుతూ ఉంటే షెన్బాయ్ వెంటనే ఏం జరిగినా కూడా యానా అలా చెప్పదు, నీకు ఇలాంటి లాజిక్స్ అంతా ఎవరు చెప్పారు అనేసి అడుగుతూ ఉన్నాడు. యానా బయట నిలబడుకుని అదంతా వింటూ ఉంది. అదంతా వింటూ ఉంటే యానాకి చాలా హ్యాపీగా ఉంది. నువ్వు చాలా చీప్ గా బిహేవ్ చేస్తున్నావు, మన ఫ్యామిలీలో అందరూ మంచోళ్ళే, అందరి దగ్గర మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, కానీ అవేమి నీ దగ్గర లేదు, నువ్వు నా చెల్లెలని చెప్పుకోవడానికి నాకు కొంచెం అవమానంగా ఉంది అనేసి షెన్బాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే షూలు ఏడుస్తూ కూర్చొని ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి అని పోతూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేళ్ళండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.